నమస్తే, గుడ్ మార్నింగ్, అందరికీ శుభోదయం. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. తెలంగాణ ప్రధాన దినపత్రికల్లో వచ్చిన వార్తల గురించి ఒకసారి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈనాడు న్యూస్ పేపర్లో బ్యానర్ ఐటమ్గా వచ్చిన న్యూస్ ఐటమ్స్ చూస్తే కనుక త్వరలోనే కులగణనకు చట్టబద్ధత, మంత్రివర్గ విస్తరణ ఎప్పుడనేది ఇప్పుడే చెప్పలేం, అధిష్టానం నిర్ణయాన్ని బట్టి ముందుకెళ్తాం. మోడీ ఓబీసీ కాదు, నాడు సీఎం పదవిని అడ్డు పెట్టుకొని లీగల్గా కన్వర్ట్ అయ్యారు. కేటీఆర్ను హరీష్ రావును అరెస్ట్ చేయాలన్న తొందరేమీ లేదు. ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. అయితే ఇక్కడ ఒక ఫోటో ఇచ్చారండి. కేసీ వేణుగోపాల్తో చర్చల అనంతరం ఆయనతో కలిసి పార్లమెంటు భవనం నుంచి బయటకు వస్తున్న రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, మహేష్ కుమార్ గౌడ్ పార్టీ నేతలు. అయితే త్వరలోనే కులగణనకు చట్టబద్ధత అయితే కల్పిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. నిన్న ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం, డిప్యూటీ సీఎం, అలాగే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా నిన్న ఢిల్లీలో అంటే అధిష్టానంతో అయితే కనుక భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో అధిష్టానంతో భేటీ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డి ఏదైతే సమగ్ర కుటుంబ సర్వే కులగణన చేపట్టారో దాని గురించి మాట్లాడారు. అంటే దేశంలో బహుశా ఏ రాష్ట్రము చేయని విధంగా తెలంగాణలో కులగణన అయితే కనుక చేపట్టాము. గతంలో బీఆర్ఎస్ హయాంలో 2014లో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో అయితే కనుక బీసీలు 51% ఉన్నారనేసి ఇప్పుడు 56.33% ఉన్నారు. అంటే అప్పటికి ఇప్పటికీ 5% పైననే పెరిగారు బీసీలు అని చెప్పేసి చెప్పారు. దీనికి అంటే ఏదైతే బీసీ రిజర్వేషన్లో ఉందో దీనికి త్వరలోనే చట్టబద్ధత కల్పిస్తాము అని చెప్పేసి ముఖ్యంగా మీడియా ప్రతినిధులతో అయితే కనుక చెప్పారు. ఇంకా అలాగే హరీష్ రావు అంటే ఫార్ములా ఈ కార్ రేస్లో ఎవరైతే ఉన్నారో ప్రధానంగా అంటే A1గా కేటీఆర్ని అరెస్ట్ చేసే తొందర అయితే కనుక ఇప్పుడే లేదు. అలాగే హరీష్ రావుని కూడా అరెస్ట్ చేయాలి అన్న తొందరపాటు అయితే కనుక మాకేం లేదు అన్నట్టు చెప్పారు. అంటే ఎందుకంటే ఏసీబీ విచారణ, ఈడీ విచారణ అయిపోయింది కేటీఆర్కి. సో తదుపరి ఏసీబీ ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఈడీ ఏం నిర్ణయం తీసుకుంటుంది అన్నది సో వాళ్ళ ప్రాసెస్లో అది జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలని తొందరపాటు అయితే ఏమీ లేదని చెప్పేసి ప్రధానంగా చెప్పారు. ఇక మోడీ అయితే కనుక ఓబీసీ కాదు, నాడు అంటే ఒకప్పుడు తను గుజరాత్ ముఖ్యమంత్రిగా చేశారు కదా నరేంద్ర మోడీ. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తను లీగల్గా కన్వర్ట్ అయ్యారు. అంటే ఆ సీఎం పదవిని అడ్డు పెట్టుకొని లీగల్గా కన్వర్ట్ అయ్యారు మోడీ అని చెప్పేసి కీలక వ్యాఖ్య అయితే చేశారు రేవంత్ రెడ్డి. మరి దీనిపైన అంటే ఈ విషయం పైన మోడీ మరి ఎలా స్పందిస్తారో అన్నది చూడాలి. ఎందుకంటే ఒకప్పుడు గుజరాత్ సీఎం, ఇప్పుడు దేశ ప్రధాని. ఆయన ఓబీసీ కాదు, గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఆ సీఎం పదవిని అడ్డు పెట్టుకొని లీగల్గా కన్వర్ట్ అయ్యారు అన్నారు. మరి దీనిపైన అయితే కనుక ప్రధాని మోడీ అవ్వచ్చు, అలాగే బీజేపీ మంత్రులు అవ్వచ్చు, కార్యకర్తలు అవ్వచ్చు, ఎలా స్పందిస్తారన్నది అయితే కనుక చూడాలి. మొత్తానికి అయితే కనుక అధిష్టానాన్ని కలిశారు. అధిష్టానాన్ని కలిసి చర్చలు అయితే అంటే కులగణన పైన అవ్వచ్చు, ఎస్సీ వర్గీకరణ పైన అవ్వచ్చు, వీటి మీద చర్చించినట్టు అయితే కనుక తెలుస్తోంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే కనుక ఎన్నికల హామీల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అన్నారో దానికి కట్టుబడే ఉన్నామని చెప్పేసి చెప్పారు. అలాగే త్వరలోనే చట్టబద్ధత తీసుకొస్తామని కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియా ప్రతినిధులకు అయితే చెప్పడం జరిగింది. మరో ముఖ్యమైన వార్త, మంత్రివర్గ విస్తరణపై కుదరని ఏకాభిప్రాయం, ఉమ్మడిగా విడివిడిగా నాయకుల అభిప్రాయాలు సేకరించిన అధిష్టానం. సో ఏదైతే మంత్రివర్గ విస్తరణ అనేది చాలా రోజులుగా అంటే ఢిల్లీకి వెళ్ళినప్పుడు అంటే సీఎం ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పేసి చాలా ఆశలు అయితే పెట్టుకొని ఉన్నారు ఎవరైతే ఆశావహులు ఉన్నారో వాళ్ళు. అయితే లాస్ట్ టైం ఢిల్లీ వెళ్ళినప్పుడు అయితే కనుక మంత్రివర్గ విస్తరణ పైన ఒక క్లారిటీ వచ్చింది. 2 లేదా ముగ్గురిని అయితే కనుక మంత్రివర్గంలోకి తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇది పాక్షికంగానే, తర్వాత పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణ అయితే ఉంటుంది అనేసి చెప్పారు. సో ఈ నేపథ్యంలో అంటే అప్పుడు 2-3 అన్నారు, ఇంకా అది కూడా జరగలేదు. కాకపోతే అంటే ఏదైతే ఈ మంత్రివర్గ విస్తరణపై అయితే కనుక ఏకాభిప్రాయం కుదరలేదో ఈ నేపథ్యంలో ఉమ్మడిగా అంటే అందరినీ కలిపి ఒకసారిగా విడివిడిగా నాయకుల అభిప్రాయాలను అయితే కనుక అధిష్టానం సేకరించింది. మరి దీన్ని అంటే ఈ అభిప్రాయాల ప్రకారం మరి మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఏ రకంగా ముందుకు వెళ్తుంది, మరి మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఉంటుంది అన్నది క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆశావాహులు ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా సరే రేవంత్ రెడ్డి దీనిపైన ఆశ పెట్టుకుంటున్నారు. అంటే మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది, మాకు చోటు అంటే క్యాబినెట్లో మాకు కూడా చోటు కలుగుతుంది అని చెప్పేసి మరి ఇప్పుడు కూడా ఏకాభిప్రాయం కుదరలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళకి నిరాశే. ఇక మరో ముఖ్యమైన వార్త, వేసవికి ముందే కరెంటు మంట, వరుసగా 2వ రోజు
15,856 మెగావాట్ల డిమాండ్ నమోదు. నిరుటితో పోలిస్తే 11.07% అధికమన్న డిస్కంలు. కరెంటు కొనుగోలు సరఫరాకు 65,849 కోట్లు అవసరమని నివేదిక. యూనిట్ సరఫరా వ్యయం సగటున ₹7.54 అని చెప్పేసి ఇచ్చారు ఒక ప్రధాన వార్త. అంటే ఇంకా ఎండాకాలం మొదలవ్వలేదు, అప్పుడే కరెంటు సెగ తగులుతోంది అని చెప్పేసి అన్నారు. అంటే కరెంటు వినియోగం అయితే కనుక ఎక్కువ కరెంటు వినియోగం ఎక్కువగా ఉంది. సో నిరుటితో పోలిస్తే కనుక 11.01% ఎక్కువగా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే రెండో రోజు కూడా 15,856 మెగావాట్ల డిమాండ్ నమోదైందని చెప్పారు. ఇక కరెంటు కొనుగోలుకి అలాగే సరఫరాకి అయితే కనుక 65,849 కోట్ల నిధులు అయితే కనుక అవసరం అవుతాయని చెప్పేసి చెప్తున్నారు. మరి చూడాలి, ఎందుకంటే గతంలో ఒక 10 రోజుల క్రితం అనుకుంటా డిప్యూటీ సీఎం చెప్పారు. అంటే ఎండాకాలం వస్తోంది, ముందుగానే కరెంటు కోతలు లేకుండా డిమాండ్ సరఫరా రెండింటిని చూసుకోండి అని చెప్పేసి విద్యుత్ శాఖకు అయితే కనుక చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఈరోజు ఈ వార్త చూసుకున్నట్టయితే కనుక సో కరెంట్ ఇప్పటికే ఎక్కువ, అంటే ఎండాకాలం మొదలవ్వక ముందే కరెంటుకి అంటే సెగ తగిలింది, అంటే ఎక్కువగా వినియోగిస్తున్నారు. సో ఏదైతే కరెంటు కొనుగోలు చేయాలో ఆ కరెంటు కొనుగోలు చేసి సరఫరా చేయడానికి అయితే కనుక 65,849 కోట్లు అవసరమని అయితే కనుక విద్యుత్ శాఖ చెప్తోంది. మరి ఈ ఎండాకాలంలో కరెంటు కోతలు లేకుండా సవ్యంగా కరెంటు అంటే డిమాండ్కు తగ్గట్టు సరఫరా చేస్తారా లేదా అన్నది చూడాలి. ఇంకా ఇది ఫిబ్రవరి నెలే, ఇప్పుడే ఈ విధంగా ఉందంటే కనుక ఇంకా మార్చి కూడా పర్వాలేదు, ఇంకా ఏప్రిల్ మేలో చూసుకోవాలి ఎలా ఉంటుంది పరిస్థితిని. ఇక మరో ముఖ్యమైన వార్త, కొలువుదీరిన డీట్. పరిశ్రమలు అభ్యర్థుల మధ్య వారధి. అందుబాటులోకి సరికొత్త డిజిటల్ వేదిక. ఉద్యోగావకాశాలను పెంపొందించడమే లక్ష్యం. నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణలో ఊతం. ఐటీఐ, డిగ్రీ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ విద్యార్థులకు వరం. ఈ డీట్ అనేది ఏంటంటే కనుక అండి డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ. ఇక్కడ దీనికి సంబంధించి ఒక చిన్న గ్లాన్స్ చూస్తే కనుక, మీరు ఉపాధి అవకాశాల కోసం వెతుకుతున్నారా? ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా? మీరు కోరుకునే ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు మీ దగ్గర ఉన్నాయా? ఇప్పటికే ఉద్యోగం చేస్తున్నా మీకున్న నైపుణ్యాల కంటే తక్కువ వేతనం పొందుతున్నట్లు భావిస్తున్నారా? ఆశించిన వేతనానికి తగ్గట్టుగా నైపుణ్యాలను పెంచుకోవాలనే ఆలోచనలో ఉన్నారా? సో ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం అవును అయితే కనుక మీకోసమే తెలంగాణ ప్రభుత్వం సరికొత్త ఆన్లైన్ వేదికను అందుబాటులోకి తీసుకొచ్చింది. నిరుద్యోగ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలను కల్పించాలనే లక్ష్యంతో డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ డీట్ పేరిట రాష్ట్ర పరిశ్రమల శాఖ ఉచిత డిజిటల్ వేదికను ప్రారంభించింది. ఇది పరిశ్రమలు, సంస్థలు, నిరుద్యోగుల మధ్య ఒక వారధిగా పనిచేస్తుంది. నైపుణ్యాల ఆధారంగా ఉద్యోగం పొందడానికి ఊతమిస్తుంది. సో ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ వినూత్నంగా తీసుకొచ్చిందో డీట్ అన్నది, నిజంగా ఇది ఎవరైతే కనుక వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్, వాళ్ళకి నైపుణ్యాలు అంత సరిగా ఉన్నా కూడా సరైన సాలరీ రాక ఉన్న వాళ్ళు ఉన్నారు చాలా మంది. అలాగే సో ఏదైతే వాళ్ళు అనుకున్న ఉద్యోగం రావాలి అని అనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా, అంటే పరిశ్రమలకిను ఉద్యోగులకి మధ్య వారధిగా ఈ డీట్ అన్నది పనిచేస్తుంది. సో ఈ డీట్ అనే దాన్ని రాష్ట్ర పరిశ్రమల శాఖ అయితే కనుక ఉచితంగా ప్రారంభించింది. ఇది ముఖ్యంగా ఇందాక మనం అనుకున్నట్టు అంటే పరిశ్రమలు, సంస్థలు, నిరుద్యోగుల మధ్య ఒక వారధిగా పనిచేస్తుంది అని చెప్పేసి ప్రధానంగా ఇచ్చారు న్యూస్. ఇది నిజంగానే నిరుద్యోగులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఏంటంటే వాళ్ళకు ఉన్న ఆసక్తి, వాళ్ళకున్న కమ్యూనికేషన్, సో వాళ్ళకి ఎటువంటి ఉద్యోగం కావాలి, ఇలాంటి వాటన్నిటికీ కూడా సో ఈ డీట్ ద్వారా వాళ్ళు ఒక మంచి ఉద్యోగ అవకాశాన్ని లేదా వాళ్ళకు అవసరమైన ఉద్యోగ అవకాశాన్ని పొందడానికి అయితే కనుక అవకాశం ఉంది. ఎందుకంటే ఇది పరిశ్రమలకు, సంస్థలకు, అలాగే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అంటే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళిద్దరి మధ్య వారధిగా పనిచేస్తుంది ఈ డీట్. కాబట్టి ఇది చాలా ఉపయోగకరమైన డిజిటల్ ప్లాట్ఫామ్ అనే చెప్పాలి. సో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా దీన్ని ఉచితంగా అయితే కనుక ప్రారంభించింది. ఇక మరో ముఖ్యమైన వార్త, రేషన్ కార్డుల ఆశావాహులకు శుభవార్త. మీ సేవలోనూ దరఖాస్తులకు అవకాశం. పాత వాటిలో మార్పులు చేర్పులకు వెసులుబాటు కల్పించిన పౌర సరఫరాల శాఖ. సో రేషన్ కార్డుల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో, ఇంకా రేషన్ కార్డు రాని వాళ్ళు, ఎందుకంటే మార్చ్ ఎండింగ్ అంతా పూర్తి చేస్తామని చెప్పేశారు రేషన్ కార్డుల ప్రక్రియ. అంటే లబ్ధిదారులకు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి అందజేస్తామని చెప్పేసి. సో ఎవరైతే రేషన్ కార్డు ఆశ ఉన్నారో వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పేసి చెప్పారు. ఎందుకంటే మీ సేవలో కూడా రేషన్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే
పాత రేషన్ కార్డు ఉన్న వాళ్ళు అవి కూడా మీ సేవలో చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక వార్త అయితే కనుక ఇచ్చారు. నిజంగానే ఇది శుభవార్త అండి. అంటే ఎవరైతే రేషన్ కార్డు కోసం వెయిట్ చేస్తున్నారో లేదా రేషన్ కార్డు అరే మేము మిస్ అయ్యామే అప్లై చేసుకోవడం, మళ్ళీ ఎక్కడ వెళ్ళి అప్లై చేసుకోవాలి అని కొంతమందికి ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు పల్లెల్లో అయితే కనుక అంటే కొంతమందికి తెలియదు ఎక్కడ వెళ్ళి మిస్ అయినాము, ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఏంటి అని. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఎంతో ఉపయోగకరం. మీ సేవల్లో అప్లై చేసుకునే అవకాశం కల్పించారు. అలాగే మార్పులు చేర్పులు ఉన్నా కూడా చేసుకునే అవకాశం అయితే కనుక కల్పించింది రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అయితే కనుక. ఇక మరో న్యూస్ చూసుకుంటే ఛత్తీస్గఢ్లో మిగిలిన మావోయిస్టుల్లో తెలంగాణ వాళ్ళు 90 మందే. నిఘా వర్గాల అంచనా రాష్ట్రంలోకి చొరబడకుండా నిరంతర నిఘా. అయితే ఏదైతే ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు ఉన్నారో సో అందులో తెలంగాణకు సంబంధించి మిగిలిపోయిన వాళ్ళు 90 మందే ఉన్నారు. సో వాళ్ళు రాష్ట్రంలోకి చొరబడకుండా నిరంతర నిఘా అయితే కనుక పెట్టింది ప్రభుత్వము అని చెప్పేసి ప్రధాన వార్తగా ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన న్యూస్ చూసుకుంటే కనుక 10 ప్రశ్నాపత్రాలపై QR కోడ్, సీరియల్ నెంబరు ముద్రణ. లీక్ అయితే వెంటనే పరీక్షా కేంద్రాన్ని గుర్తించేందుకు చర్యలు. సో ఏదైతే 10th ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి దగ్గరికి, ఈ 10th ఎగ్జామ్స్కి సంబంధించిన న్యూస్ అండి ఇది. అంటే 10th ఎగ్జామ్స్కి సంబంధించి ఏదైతే క్వశ్చన్ పేపర్స్ ఉంటాయో సో దానిపైన QR కోడ్ అయితే కనుక ఇస్తున్నారు. ఏంటంటే కనుక సీరియల్ నెంబర్ కూడా వేసి QR కోడ్ ఇస్తున్నారు. ఒకవేళ ప్రశ్నాపత్రం క్వశ్చన్ పేపర్ ఏదైతే లీక్ అయితే కనుక వెంటనే పరీక్షా కేంద్రాన్ని గుర్తించేందుకు ఈ QR కోడ్ చాలా హెల్ప్ అవుతుందని చెప్పేసి చెప్పారు. సో నిజంగానే మనం గతంలో చూసుకుంటే కనుక చాలాసార్లు ఆ పేపర్ లీకేజీ వ్యవహారం అయితే జరిగింది. సో చాలా మంది అప్పుడు ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయడము, లేదంటే కొంతమంది పేపర్ లీకేజ్ అయిందని, కొంతమంది లేదు ఇదంతా అవాస్తవం అని, ఇట్లాంటివి గతంలో మనం చాలానే చూసాము. సో ఇలాంటివి జరగకుండా ఉండడానికి సో 10th క్లాస్ ఏదైతే ఎగ్జామ్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుందో దానిపైన ఒక QR కోడ్ అలాగే సీరియల్ నెంబర్ కూడా అంటే వేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే ఎక్కడైనా పేపర్ లీకేజ్ అయితే కనుక దాన్ని గుర్తించడానికి ఇది చాలా సులువుగా ఉంటుంది. అప్పుడు అంటే వాళ్ళపైన చర్యలు కూడా తీసుకోవచ్చు. అంటే ఏ పరీక్షా కేంద్రంలో పేపర్ లీకేజ్ అయింది అనేసి దాన్ని గుర్తించడానికి అయితే కనుక ఇది వీలుగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా న్యూస్ ఇచ్చారు. ఈనాడులో వచ్చిన ముఖ్యాంశాలని చూసుకున్నాం. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక చూసుకుంటే కనుక వెలుగులో చూసుకుంటే కనుక ప్రధాన బ్యానర్ ఐటమ్ త్వరలో మంత్రివర్గ విస్తరణ, 4 పదవుల భర్తీకి కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్. బీసీ ముదిరాజ్, ఎస్సీ రెడ్డి మైనారిటీ వర్గాలకు ఛాన్స్. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి ఉత్తమ్, పీసీసీ చీఫ్ మహేష్తో చర్చించిన వేణుగోపాల్. ఢిల్లీలో 4గురితో విడివిడిగా భేటీ, పలువురి పేర్లు ప్రస్తావన. ప్రస్తుతం 6 మంత్రి పదవులు ఖాళీ, 4ంటికి ఓకే, 2 పెండింగ్. మనం ఇందాకటి న్యూస్ పేపర్లో చూసుకుంటే కనుక మంత్రివర్గ విస్తరణ ఆలస్యం అంటే మంత్రివర్గ విస్తరణపై ఏకాభిప్రాయం కుదరలేదు అన్న వార్త చూసుకున్నాము. ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో చూస్తే కనుక త్వరలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది. సో 6 శాఖలు ఖాళీగా ఉన్నాయి. అయితే దాంట్లో 4 అయితే కనుక ఫిల్ చేస్తున్నారు. అంటే 4 శాఖలకి మంత్రులను అయితే కనుక కేటాయిస్తున్నారు. అందులో కూడా బీసీల్లో ఒకరికి, ముదిరాజ్కి సంబంధించి అంటే ముదిరాజ్ కమ్యూనిటీకి సంబంధించి బీసీల్లో, అలాగే ఎస్సీలో ఒకరికి, రెడ్డిస్లో ఒకరికి, మైనారిటీస్లో ఒకరికి వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి ఇచ్చారు. సో మరి ఇందాక చూసిన న్యూస్ పేపర్లో అయితే ఏకాభిప్రాయం కుదరలేదని చెప్పుకున్నాం కదా, ఇక్కడైతే ఇచ్చారు. మరి ఒక రకంగా ఆశావాహులకి నిరాశ అనుకున్నాం. ఈ న్యూస్ చూసుకుంటే కనుక ఆశావాహులు ఎవరైతే ఉన్నారో అంటే ఏదైతే 4 వర్గాల్లో ఒక్కొక్కరికి ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పి అనుకున్నారో వాళ్ళల్లో ఇంకా మరింత ఆశ అంటే పెరిగే అవకాశం అయితే కనుక ఉంది. ఎందుకంటే కనుక ఎవరికి వస్తుంది అని చెప్పేసి ఇంకా దీనిపైన అయితే కనుక అంటే వాళ్ళకు తెలిసిన కీలక నేతలు అవ్వచ్చు, లేదంటే కనుక వాళ్ళకు ఇంకా ఇప్పుడున్న మంత్రివర్గంలో వాళ్ళ ద్వారా అవ్వచ్చు, వెళ్ళి మంచిగా వాళ్ళతో సన్నిహితంగా ఉన్న మంత్రులతో అవ్వచ్చు, వాళ్ళతో ఇంకా పైరవీలు నడిపే అవకాశం ఉంది. ఎందుకంటే మంత్రి పదవి అంటే ఎవరికి చేదు చెప్పండి. సో ఎందుకంటే సీనియర్స్ చాలా మంది ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్న వాళ్ళు, పార్టీకి విధేయంగా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మరి ఎవరికి ఈ మంత్రి పదవులు వరిస్తాయి అన్నది మాత్రం పేర్లు ప్రకటించినప్పుడే మనందరికీ తెలుస్తుంది. ఇక ఇంకొకటి చూసుకుంటే కనుక ఎవరైతే సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ ఉన్నారో అలాగే వీళ్ళతో ఇంకా ఉత్తమ్ కుమార్ రెడ్డి మినిస్టర్ ఉన్నారు, వీళ్ళతో విడివిడిగా వేణుగోపాల్ గారు అయితే కనుక సమావేశమయ్యారు. సమావేశమైన అనంతరము పలువురి పేర్లు అయితే కనుక ప్రస్తావనకు వచ్చాయి అని చెప్తున్నారు. అంటే కొంతమంది ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళ పేర్లు వచ్చాయి. దాంట్లో భాగంగా ఒక 4గురిని అయితే కనుక ఓకే చేశారు, ఇంకా 2 పెండింగ్ ఉన్నాయని చెప్పేసి ప్రధానంగా న్యూస్ ఇచ్చారు.
ఇక మరో వార్తాంశం, ఖర్గేతో సీఎం భేటీ, కులగణన రిపోర్ట్ అందజేత, సూర్యాపేట గజ్వేల్ సభలకు రావాలని ఆహ్వానం, తెలంగాణ కులగణన దేశానికి ఆదర్శపడి మెచ్చుకున్న ఖర్గే. సో ఏదైతే ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం బృందం అయితే కనుక ఖర్గేను కూడా కలిసి కులగణన సర్వే రిపోర్ట్ అయితే కనుక అందజేశారు. అలాగే ముందుగా చెప్పినట్టు ఏదైతే సూర్యాపేటలో అలాగే గజ్వేల్లో అయితే కనుక భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలి. దీనికి అంటే ఒక సభకి రాహుల్ గాంధీని, ఇంకో సభకి ఖర్గేని పిలవాలనేసి రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటోందని చెప్పేసి మనకి వార్తలు అయితే కనుక వస్తూ ఉన్నాయి గత 2 రోజులుగా. ఈ నేపథ్యంలోనే వాళ్ళని ఆహ్వానించడం జరిగింది సభలకి రావాలి అని చెప్పేసి. ఈ నేపథ్యంలో ఖర్గే గారు ఈ కులగణన సర్వే రిపోర్ట్ ఏదైతే ఉందో ఇది దేశానికే గర్వకారణం అని చెప్పేసి మెచ్చుకున్నారనేసి మరో న్యూస్ ఐటమ్ ఇచ్చారండి. సో ఇంకొక న్యూస్, కులగణనలో బీసీలు 5.5% పెరిగారు, ఓసీలు 6.6% తగ్గారు. మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి, ప్రజల్ని బీఆర్ఎస్ తప్పుదో పట్టిస్తోందని ఫైర్, సైంటిఫిక్ మెథడ్ లో కులగణన సర్వే చేపట్టినాం, ముస్లింల రిజర్వేషన్ల సమస్యలకు త్వరలో శాశ్వత పరిష్కారం, ప్రతిపక్షాలపై రాజకీయ కక్ష సాధింపులు ఉండవు, చట్ట ప్రకారమే చర్యలు, కర్మ ఎవరిని వదలదు, మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్, పార్టీ ఇచ్చిన పని పూర్తి చేయడమే నా బాధ్యత, వ్యక్తిగత నిర్ణయాలు ఉండవు, తన ఫోకస్ అంతా రాష్ట్రాభివృద్ధిపైనని స్పష్టీకరణ. సో ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి అయితే కనుక అక్కడ ఢిల్లీలో మీడియాతో మాట్లాడడం జరిగింది. సో పార్టీ అధిష్టానం ఏదైతే చెప్పిందో అది చేయడమే నా బాధ్యత, వ్యక్తిగత నిర్ణయాలకైతే కనుక తావులేదు, ఏదైతే కనుక రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, అభివృద్ధి చేయాలి అన్నది దానిపైన నా ఫోకస్ అంతా ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా కులగణన గురించి అయితే కనుక 5.5% అయితే కనుక బీసీలు పెరిగారు, ఓసీలే 6% తగ్గారు అని చెప్పేసి చెప్పారు. ఇది సైంటిఫిక్ మెథడ్లో జరిగిన సర్వే అని కూడా చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి. ఇంకా అలాగే అంటే దీనిపైన ఈ కులగణన సర్వే ఏదైతే ఉందో దీనిపైన బీఆర్ఎస్ పార్టీ అనవసరంగా గందరగోళంగా అంటే అనవసరంగా ప్రజల్ని తప్పుదో పట్టిస్తోందని చెప్పేసి కూడా ప్రధానంగా చెప్పారు. ఇంకొక కీలక వ్యాఖ్య కూడా చేశారు, ప్రతిపక్షాలపై కక్ష సాధింపులు ఏవి ఉండవు, ఏది జరగాలో అదే జరుగుతుంది, కర్మ ఎవరిని వదిలిపెట్టదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. ఇక మరో న్యూస్, వర్కింగ్ ప్రెసిడెంట్లు 4 ఎస్సీ ఎస్టీ రెడ్డి మైనారిటీ వర్గాల నుంచి ఎంపిక చేయనున్న ఏఐసీసీ, 20 మందికి పైగా వైస్ ప్రెసిడెంట్లు, నేడో రేపో 25 మందితో పీసీసీ కొత్త కార్యవర్గం, పార్టీ జనరల్ సెక్రటరీ పోస్టులు ఇప్పట్లో లేనట్టే, దేశవ్యాప్తంగా ఒకేసారి జిల్లా అధ్యక్షుల నియామకం. సో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లు అంటే ప్రతి రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్స్గా ఎవరినైతే తీసుకోవాలో వాళ్ళల్లో అయితే కనుక ముఖ్యంగా తెలంగాణకి సంబంధించి 4 అయితే కనుక సెలెక్ట్ చేశారు. ఆ 4 కూడా ఎస్సీ ఎస్టీ రెడ్డి మైనారిటీ వర్గాల నుంచి అయితే కనుక ఒక్కొక్కరిని ఎంపిక చేసింది ఏఐసీసీ. సో అలాగే దేశవ్యాప్తంగా కూడా ఒకేసారి జిల్లా అధ్యక్షులను నియమిస్తామని చెప్పేసి ఏఐసీసీ అయితే కనుక చెప్పింది. మరి ఒక రకంగా వర్కింగ్ ప్రెసిడెంట్ల 4 ఎవరినైతే కనుక ఎంపిక చేశారో, సో ఎవరిని ఎంపిక చేశారో అన్నదైతే కనుక అంటే ఇప్పుడున్న వాళ్ళల్లో ఎవరిని ఎంపిక చేసి ఉండొచ్చు అని చెప్పేసి ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఎవరి పేర్లు చెప్తారా అని. మరి అది కూడా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత తెలుస్తుంది, లేకపోతే కనుక అంటే త్వరలోనే చెప్తుంది అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ, అంటే త్వరలోనే తెలుస్తుంది అని చెప్పేసి. మరి చూడాలి ఎవరికి వస్తాయి అన్నది. ఇక మరో వార్త చూసుకుంటే కనుక, ఇయాల్నే ఢిల్లీ రిజల్ట్స్, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ, 4వ పవర్ మాదే అంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ, 27 ఏళ్ల తర్వాత అధికారంపై బీజేపీ ధీమా, 19 కేంద్రాలలో కౌంటింగ్, 3 అంచెల భద్రత, 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం. సో ఫిబ్రవరి 5వ తారీఖున ఏదైతే దేశ ప్రజలంతా ఆసక్తిగా చూసారో ఢిల్లీ ఎన్నికలు ముగిశాయి 5వ తారీఖున. ఇవాళ రిజల్ట్స్ ఈరోజు ఏదైతే పోలింగ్ రోజు కన్నా కూడా ఈ రోజు అయితే కనుక ఇంకా అంటే సర్వత్రా దేశ ప్రజలందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ రోజు కోసమే. ఎందుకంటే మనం మాట్లాడుకున్నదే ఢిల్లీలో బీజేపీకి 27 ఏళ్ల నుంచి అధికారం లేదు, అంటే బీజేపీ గెలిచింది లేదు 27 ఏళ్ల నుంచి, అంటే అధికారానికి దూరంగా ఉంది ఢిల్లీలో. ఆమ్ ఆద్మీ పార్టీ లాస్ట్ 2 టర్మ్స్ చేసింది, అంటే అంతకుముందు ఒక దగ్గర 1 ఇయర్ దాకా చేసింది. సో దాంతో కలిపి సో ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ ఉందో వాళ్ళు 4వసారి సో మాదే పవర్ అని చెప్పేసి ధీమాగా ఉన్నారు. ఇటువైపు బీజేపీ కూడా సో బీజేపీ ఢిల్లీ పీఠం పైన ఆశలు పెట్టుకొని చాలా ధీమా వ్యక్తం చేస్తుంది, మాకే అనుకూలంగా ఉంటుందని. మొత్తానికి ఈరోజు మార్నింగ్ 8 గంటల నుంచి అయితే కనుక కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నానికి అయితే కనుక మనకి తెలిసిపోతుంది, ఒక అంచనా వచ్చేస్తుంది ఎవరు ఢిల్లీ పీఠం మీద జెండా ఎగరవేస్తారనేది. సో ఇది ఢిల్లీ రిజల్ట్స్కి సంబంధించి.
ఇంకొక న్యూస్, భూభారతి రూల్స్ కు ధరణి పోర్టల్ బ్రేక్, నెల గడుస్తున్న ఖరారు కాని నిబంధనలు 40-45 రోజుల్లో తెస్తామని గతంలో వెల్లడి, రూల్స్ కు ధరణి పోర్టల్ సాఫ్ట్వేర్ కు లింక్ పెట్టి ఆలస్యం, యూజర్ ఫ్రెండ్లీ లేక రైతులకు తిప్పలు అని చెప్పేసి ఒక న్యూస్ ఇచ్చారు. సో ఏదైతే కనుక ధరణి పోర్టల్ కి బ్రేక్ అంటే ధరణి పోర్టల్ కాకుండా భూభారతి చట్టం తీసుకొచ్చారో సో అది కూడా అంటే నెల గడుస్తున్నా కూడా ఇంకా నిబంధనలు ఏవైతే అని చెప్పారో అవి ఖరారు కాలేదు. అంటే ఏవైతే నిబంధనలు కొన్ని పెడతామని చెప్పారో అవి ఇంకా ఖరారు కాలేదు, ఆలస్యం అవుతుంది. సో 40-45 రోజుల్లో తెస్తామని చెప్పి కూడా ఇప్పటి వరకు తీసుకురాలేదు అని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ ఇచ్చారండి. ముఖ్యంగా రూల్స్ కు ధరణి పోర్టల్ సాఫ్ట్వేర్ కు లింక్ పెట్టి ఆలస్యం చేస్తున్నారు అని చెప్పేసి అయితే కనుక ప్రధానంగా వార్త ఇచ్చారు. భూభారతికి సంబంధించి ఏదైతే వీళ్ళు ఒక పోర్టల్ తీసుకొస్తామని చెప్పారో అది యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది అన్నారు. బట్ ఇప్పటి వరకు నిబంధనలే ఖరారు అవ్వలేదు. ఏంటి అంటే ధరణి పోర్టల్తో లింక్ పెట్టేసి దీన్ని ఆలస్యం చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ న్యూస్ ఇచ్చారు. దీనివల్ల రైతులు అవస్థలు పడుతున్నారు అని చెప్పేసి ప్రధానంగా న్యూస్ ఇచ్చారు. ఇంకొకటి చూసుకుంటే కనుక మరో ముఖ్యమైన వార్త, 12న అమెరికాకు మోడీ. సో అందరూ ఇది మనం అనుకున్నదే, మోడీ ట్రంప్తో అయితే కనుక భేటీ అవ్వబోతున్నారు, త్వరలోనే మోడీని కలుస్తారు అని చెప్పేసి. సో షెడ్యూల్ కూడా ఖరారైందని చెప్పేసి 3 రోజుల క్రితమే మనకు తెలిసింది. సో ఈ నేపథ్యంలో అప్పుడు ఏదైతే షెడ్యూల్ చెప్పారో అంటే 12వ తేదీనే వెళ్తారు అని చెప్పేసి, సో 12వ తేదీనే ఖరారైంది. సో 12వ తేదీన మోడీ అయితే కనుక ట్రంప్తో సమావేశం కానున్నారు. మరి ఈ సమావేశంలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు అవ్వచ్చు, అలాగే ఇతరత్ర ముఖ్యమైన విషయాలు అవ్వచ్చు. భారతీయులు అంటే అక్రమ వలసదారుల్ని పంపే క్రమంలో భారతీయులు కూడా పంపించారు, సంఖ్యలు వేసి పంపించడం ఇలా దీనిపైన కూడా ఏదైనా మాట్లాడతారా? ఎందుకంటే సంఖ్యలు వేసి పంపించడం అనేది అత్యంత దారుణం, అమానవీయం. వాళ్ళు ఉగ్రవాదులా లేకపోతే కుట్రదారులా లేకపోతే ఇంకోటి ఏంటి, ఎందుకు ట్రంప్ ఇలా చేస్తున్నాడు? ఇది ప్రజల్ని అవమానించడమే కదా. ఇలాంటి అమానవీయ చర్యని ఖండించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది, ముఖ్యంగా ఆయా దేశ ప్రభుత్వాలకి ఖచ్చితంగా ఉంది. యాక్చువల్గా అయితే కనుక కొలంబియా అయితే కనుక విమానాన్ని తిప్పి పంపించేసింది, సంఖ్యలు వేసి పంపించారని చెప్పేసి తిరిగి పంపించేస్తే మళ్ళీ అంటే ట్రంప్ ఏదైతే ఆంక్షల అని చెప్పేసి కొన్ని ఆంక్షల పేరుతో వాళ్ళని బెదిరించడంతో సో వాళ్ళ ప్రజలు అయితే కనుక వాళ్ళు స్వీకరించారు. మరి మోడీ అయితే కనుక నోరు విప్పలేదు సంఖ్యలతో భారతీయుల్ని పంపించినా కూడా అని చెప్పేసి పార్లమెంట్ ఎదుట నిన్న పార్లమెంట్లో ప్రతిపక్షాలు వ్యతిరేకించడము, ఆగ్రహం వ్యక్తం చేయడము, దీనిపైన మోడీ ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండడం ఇవన్నీ చూసాము. మరి ఈ నేపథ్యంలో ట్రంప్తో మీటింగ్లో ఎలాంటి విషయాలపైన మాట్లాడతారు అన్నదైతే కనుక ముఖ్యంగా ప్రతిపక్షాల్లో దేశ ప్రజల్లో అయితే కనుక ఆసక్తి నెలకొంది. వెలుగులో వచ్చిన ముఖ్యాంశాలను చూసుకుని మనం న్యూస్ పేపర్ దిశలో చూస్తే కనుక ప్రధాన వార్తా ఐటమ్, బీసీల గురించి మాట్లాడితే షోకాజ్ నోటీసులా? అధిష్టానం క్లియర్గానే ఉంది, రాష్ట్ర ప్రభుత్వమే సరిగా లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హాట్ కమెంట్స్, వివరణపై బీసీ సమాజంతో మాట్లాడతారని వ్యాఖ్య. ఓకే, తీన్మార్ మల్లన్న ఎవరైతే ఎమ్మెల్సీ ఉన్నారో తనకి షోకాజ్ నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కులగణన సర్వేకి సంబంధించిన ప్రతులని చింపేశారని చెప్పేసి దానిపైన వివరణ ఇవ్వాలి అని చెప్పేసి 12వ తారీఖు లోపు వివరణ ఇవ్వాలని చెప్పేసి షోకాజ్ నోటీస్ ఇచ్చింది. సో దానికి సంబంధించి ఇక్కడ ఈయన మాట్లాడుతున్నది ఏంటి, బీసీల గురించి మాట్లాడితే షోకాజ్ నోటీస్లా అని అంటున్నారు. కానీ మనం 3 రోజుల క్రితం చూసుకున్న న్యూస్లో అయితే కనుక, అలాగే నిన్న చూసుకున్న న్యూస్లో అయితే కనుక తను కాంగ్రెస్ అదే కులగణన సర్వే ప్రతులను అయితే కనుక చింపారు. సో గవర్నమెంట్లో ఉండి కూడా అంటే అలా చేయడం తప్పు కదా. గవర్నమెంట్లోనే కాదు, అపోజిషన్లో ఉన్న ఏమున్నా కూడా నచ్చకపోతే నచ్చదు అని చెప్పే అంటే ఇది కరెక్ట్ కాదు అంటే కరెక్ట్ కాదు అని చెప్పే విధానానికి ఒక మార్గం ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది. అంతేకాని ఇలాంటి పద్ధతి కరెక్ట్ కాదు. అందులోనూ అధికార పార్టీలో అంటే ఎమ్మెల్సీగా ఉండి కూడా మరి ఇలా చేయడం కరెక్ట్ కాదు, దానిపైన వివరణ ఇవ్వమని కోరారు. అంతేకాని బీసీల గురించి ఇక్కడ ఏమంటున్నారు, బీసీల గురించి మాట్లాడితే షోకాజ్ నోటీసులు అంటున్నారు. బీసీల గురించి మాట్లాడినందుకు మాత్రమే కాదండి షోకాజ్ నోటీసులు. బీసీల గురించి మాట్లాడితే మీ అభిప్రాయాలని తీసుకుంటుంది ప్రభుత్వం, కానీ మీరు చేసిన అంటే ఇంకా కొన్ని పనులు ఉన్నాయి కదా, వాటన్నిటికీ కలిపి షోకాజ్ నోటీస్ ఇచ్చింది. కానీ బీసీల గురించి మాట్లాడిన దానికి మాత్రమే కాదు మీకు షోకాజ్ నోటీస్ ఇచ్చింది. సో ఇదే కార్యకర్తలు అనుకుంటున్నది, ప్రజలు అనుకుంటున్నది కూడా. షోకాజ్ నోటీస్ ఇచ్చింది ఓన్లీ ఏదో బీసీల గురించి మాట్లాడినందుకు కాదు, తను చేసిన పని ఏదైతే ఉందో దానికి ఇచ్చారు. మరి ఎందుకు మల్లన్న ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి ప్రజలైతే చర్చించుకుంటున్నారు. ఇక మరో ముఖ్యమైన వార్త, ఈ కార్ రేస్ కేసు స్లో, మందకొడిగా సాగుతున్న ఫార్ములా ఇన్వెస్టిగేషన్, ఎఫ్ఈఓ సంస్థ విచారణపై రాని స్పష్టత. ఎఫ్ఐఆర్ నమోదై 50 రోజులు, కేటీఆర్ను విచారించి నెల పూర్తి, ఏసీబీ అధికారుల తీరుపై విమర్శలు.
సో ఫార్ములా ఈ కార్ రేస్ ఏదైతే ఉందో ఆ కేసు చాలా స్లోగా వెళ్తోంది. ఎందుకు అంత స్లోగా వెళ్తోంది అని చెప్పేసి ఒక ప్రధాన వార్తాంశం అయితే ఇచ్చారు. అంటే ఇన్వెస్టిగేషన్ చాలా నిదానంగా మందకొడిగా సాగుతోంది. కేటీఆర్ని విచారించి కూడా నెల పూర్తి అవుతోంది. అలాగే ఎఫ్ఐఆర్ నమోదయ్యి కూడా 50 రోజులైంది. బట్ ఇప్పటికీ కూడా ఇంకా ఏసీ అంటే ఇప్పటికీ కూడా ఇంకా దానిపైన అంటే ఏమీ కొలిక్కి రాలేదు. ఎటువంటి నిర్ణయము తీసుకోలేదు. పోనీ తదుపరి విచారణ ఏదన్నా ఉందా అంటే దాని గురించి కూడా ఏమి స్పష్టత అయితే కనుక ఇవ్వలేదు. అలాగే ఎఫ్ఈఓ సంస్థ విచారణ పైన కూడా స్పష్టత రాలేదు అని చెప్పారు. మరి దీనిపైన అంటే ఏసీబీ అధికారుల పైన అయితే కనుక ఈ విషయంలో తీవ్ర విమర్శలు అయితే కనుక వస్తున్నాయి అని చెప్పేసి ప్రధానంగా న్యూస్ ఐటమ్ ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో చూసుకుంటే కనుక లగచెర్లలో పోలీస్ యాక్షన్. ఒక ఊరు వందలాది పోలీసులు. లగచెర్ల, రోటిబండ, పులిచెర్ల కుంట తండాల్లో భారీ పోలీస్ బందోబస్తు, భూసేకరణ కోసం నిర్బంధ సర్వే. భూమిపుత్రుల రియాక్షన్. ఓకే, ఒకవైపు భూమిపుత్రుల రియాక్షన్లో అయితే కనుక ఎవరైతే గిరిజనులు ఉన్నారో వాళ్ళు నినాదాలు చేస్తూ వస్తున్న ఫోటో ఇచ్చారు. ఇక్కడ పోలీసులు ఎవరైతే పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారన్నారు కదా, సో ఇక్కడ పోలీసులు అయితే ఉన్నారు. దీనికి సంబంధించి ఫోటోలు అయితే ఇచ్చారు. అంటే ఏదైతే లగ్గచెర్ల, రోటిబండ, పులిచెర్ల కుంట తండాల్లో భారీ పోలీస్ బందోబస్తు అని ఇచ్చారు. ఎందుకంటే వీళ్ళు నమస్తే తెలంగాణలో చెప్తున్నది ఏంటంటే కనుక నిర్బంధంగా భూసేకరణ చేస్తున్నారు. సో ఈ క్రమంలోనే ఒకవైపు ఆయా గ్రామస్తులు ఆందోళనకు అంటే నిరసన వ్యక్తం చేస్తున్నారు. దాన్ని కంట్రోల్ చేయడానికి ముందుగానే పోలీసులని అయితే కనుక అక్కడ రెడీగా ఉంచారు అని చెప్పేసి ప్రధానంగా న్యూస్ ఐటమ్ అయితే కనుక ఇచ్చారు నమస్తే తెలంగాణలో. ఇది తెలంగాణకు సంబంధించిన ముఖ్యమైన వార్తలు. రేపటి న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.